హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వరలక్ష్మి వ్రతం వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ అ డే బిఫోర్ ప్రిపరేషన్. ఐ వెంట్ టు మార్కెట్ అండ్ కావాల్సిన వ్రతానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనుక్కొని తర్వాత ఇల్లు అనేది క్లీన్ చేస్తున్నా. బికాస్ ఆ క్లీనింగ్ చేశాక మనం ఇక్కడ వరలక్ష్మి మాత రెడీ చేస్తాము. అంటే డే బిఫోర్ ఏదైతే ప్రిపరేషన్స్ ఉంటాయి, లైక్ ఏవైతే పీటలు ఉన్నాయో దానికి పసుపు రాసి బొట్లు పెట్టి అండ్ దాని తర్వాత మెయిన్ ఏదైతే మనం అమ్మవారికి రెడీ చేస్తామో అది నేను ఇక్కడ చేస్తున్నాను. సో ఒక ప్లేట్ పెట్టి దాని మీద బియ్యం పోసి దాంతోపాటు ఒక కుండ దాంట్లోనూ కూడా బియ్యం పోసి ఇంకో చెంబు పెట్టి దానిపైన పెడతానమాట. అంటే మీరు కావాలంటే ఫుల్ సారీ కట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ నేనైతే ఇక్కడ బ్లౌజ్ పీస్తో చేస్తున్నాను కాబట్టి 2 చెంబులు అయితే సరిపోతాయి. అదే మీరు సారీ కట్టారనుకోండి దానికి పెద్ద కొండ కావాలి. సో నేను కింద ఒక కొండ పెట్టి దానిపైన ఏమో 2 చెంబులు పెట్టాను. సో దట్ అమ్మవారు కొంచెం హైట్లో ఉంటే బాగుంటుందని. సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు బ్లౌజ్ పీస్ని ఫోల్డింగ్స్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఆ బ్లౌజ్ పీస్ని మనం కర్ర అంటే ఆ చెంబుకి కట్టాం కదా కర్ర ఒకటి, ఏదైనా అలాంటి కర్ర ఉంటే లేదంటే స్కేల్ ఏదైనా పెట్టుకొని మీరు చేసుకోవచ్చు. దానిపైన బ్లౌజ్ పీస్ పెట్టి దాన్ని అరేంజ్ చేయాలన్నమాట. అది మంచిగా అరేంజ్ అయిపోయాక మీరు ఒక ఏదైనా వడ్డానం కానీ ఏదైనా తాడు కానీ తీసుకొని మీరు దాన్ని మిడిల్లో కట్టేయాలి. మీరు వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇలా కట్టేసిన తర్వాత మనం మంచిగా అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఒక ఫిగర్ అనేది తయారైపోతుంది. దాని తర్వాత మీరు కొబ్బరికాయకి అమ్మవారి ఫేసెస్ మార్కెట్లో ఎక్కడైనా దొరికితే మీరు అది కొనుక్కొని పెట్టేసుకోవచ్చు. అది పెట్టుకున్న తర్వాత మనమేమో సారీని అరేంజ్ చేసుకుంటాం. అరేంజ్ చేసుకొని ఈసారి మీ దగ్గర ఏ జ్యువెలరీ ఉంటే ఆ జ్యువెలరీ వేసుకొని మీరు మంచిగా ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేశాను. తర్వాత ఒక చిన్న పువ్వులు దండ కొన్నాను అనమాట. అది పెట్టేశాను. దాని తర్వాత చూడండి ఎంత బుజ్జిగా అనిపిస్తుంది కదా అమ్మ. దాని తర్వాత ఏమో ముగ్గులు వేస్తాం కదా, ఎలాగైనా పీటలకు ముగ్గులు ఉండాలి. సో అలా ముగ్గులు వేసేసి అన్నీ అరేంజ్ చేసుకున్నా. పైన ఒక క్లాత్ పరిచేసి దాని తర్వాత ఏమో దానికి సెట్ చేసేసాను అనమాట. సెట్ చేసిన తర్వాత ఇంకా ఉంటాయి కదా బ్లౌజ్ పీస్, అంటే మనము కొంబం పెట్టాలి, కొంబం పైన బ్లౌజ్ పీస్ పెట్టాలని దాన్ని కూడా నేను నైటే అన్నీ రెడీ చేసుకొని ఉంచేసుకున్నా.
మార్నింగ్కి కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇంకా మన దేవుడు ఏవైతే పూజా సామాగ్రి ఉంటుందో దాన్ని మంచిగా వాష్ చేసేసాను నేను ఆల్రెడీ. దానికేమో మంచి బుట్టలు పెట్టి, అంటే దీపాలకి, కుంభంకి చాలా ఉంటాయి కదా, అవన్నీ చేసుకొని సెట్ చేసేసుకుంటే మనకు మార్నింగ్ ఏ టెన్షన్ లేకుండా పూజ త్వరగా కంప్లీట్ అయిపోద్ది. అందుకని నేను నైట్ అన్నీ సెట్ చేసుకున్నాను. తర్వాత ద్వారాలకి ముగ్గుతో పెట్టుకోవాలి కదా, ముగ్గు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ ద్వారం లేదు, కానీ అయినా ద్వారం లాగా నేను పసుపు రాసి దానిపైనేమో ఉంటాయి కదా మనకు మార్కెట్లో దొరుకుతాయి, దాంతో లక్ష్మీ పాదాలు అండ్ ఫ్లవర్స్ లాగా డిజైన్ చేస్తాం. మీరు అనుకోవచ్చు ఇదేంటి ఆంటీ లాగా నైటీ వేసుకొని పనులు చేస్తుంది అనేసి. అంటే ఇది న్యూ అనమాట, కొత్తది. నా దగ్గర ఇంకా కొత్త బట్టలు లేవు కాబట్టి నేనేమో కొత్త నైటీ కాబట్టి దాన్ని వేసుకొనే చేశాను. అది కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ మంచిగా చేసుకోవచ్చు, న్యూ కాబట్టి. అందుకని నేను అది వేసుకున్నాను. ఎందుకంటే మనం ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకొని ప్రిపరేషన్ చేయలేము కదా, అందుకని అది కొత్తది కాబట్టి అది వేసుకొని నేను అంత ప్రిపరేషన్ చేశాను. తర్వాత ఏమో గడప ఉంటుంది కదా, మనం బయట ముగ్గులు వేసుకోవాలి. అయితే దానికి ఉన్న అన్నీ బాగా క్లీన్ చేసుకొని ఇక నేనేమో దీనికి పసుపులు రాసి, ద్వారానికి పసుపులు రాసి, మళ్ళీ బయట ఎక్కడ ముగ్గేస్తామో అదంతా పసుపు రాసి మంచిగా పెట్టేశాను అనమాట. అంటారు గుమ్మం ఎంత అందంగా ఉంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అని. దాన్ని బట్టి నాకు వచ్చిన విధంగా, నాకు అంత బాగా ముగ్గు పిండితో ముగ్గులు వేయడం రాదు, బట్ ఎలా వచ్చో అలా నేనేమో మొత్తం వేసేసాను. ఇదొక సింపుల్గా ముగ్గు వేసాను. ఈ ముగ్గు నేను ఆన్లైన్లో చూసాను అనుకోండి. సో ఆ ముగ్గు వేసాను. సో ఇలా కనిపిస్తుంది అనమాట మా ద్వారము. ఇక నెక్స్ట్ మార్నింగ్ 5కి లేసి కావాల్సిన ప్రసాదాలకన్నిటికీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే చక్కెర పొంగలి, తర్వాత పులిహోర, పెరుగన్నం, బూరెలు, అవన్నీ శనగల తాలింపు అవన్నీ ప్రసాదం చేయాలనుకున్నా. సో దానికి బట్టి ఒక్కొక్కటి అలాగా నేను ప్రసాదాలు రెడీ చేసుకున్నాను. ఫస్ట్ ఏమో శనగల తాలింపు చేస్తున్నాను. ఇక్కడేమో బూరెల కోసం శనగపప్పు ఏమో ఉడకపెట్టాలి కదా, అది పెట్టేసాను అనమాట కుక్కర్లోనే. దాని తర్వాత ఇక్కడ పులిహోర కూడా నేను కలిపేశాను. అలాగా ఒకటి చేసుకొని అలా 7 రకాల ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఇక్కడేమో నేను బూరెల కోసమే శనగపప్పు మిక్సీ చేసి దానికేమో ఉంటుంది కదా మనం పాకం చేయాలి, బెల్లము దాన్ని కరిగేసి దాని బెల్లంలో వేసి మంచిగా దానికేమో లడ్డూల్లాగా చుట్టుకోవాలన్నమాట. అది బాగా ఏగాలి. ఏగిన తర్వాత దానికి లడ్డూల్లాగా చుట్టుకొని మనము బూరెలు వేయాలి. ఇక్కడ నేను పాయసం పెట్టేశాను అండ్ అలాగే పెరుగన్నం కూడా రెడీ అయిపోయింది. దాంట్లో కొంచెం కొబ్బరి పొడి అండ్ ఎలైచీ వేసేసాను అనమాట. దాని తర్వాత మన
ఇదైతే ఫిల్లింగ్ అయితే రెడీ అయిపోయింది. దానికి మంచిగా కలిపేసి ఇంకా నేను రౌండ్ రౌండ్ ఉండలకు చుట్టేసాను. చుట్టేసిన తర్వాత ఏమో దానికి నేను ఒక ప్రిపరేషన్ అంటే పప్పు అండ్ బియ్యాన్ని ఒక పేస్ట్ తయారు చేశాను అనమాట. మనం బూరెలకి దీంతో చేస్తే చాలా టేస్టీగా వస్తాయి. అయితే ఆ ప్రిపరేషన్ నేను తెల్లవారి ఫస్ట్ ఏమో అదే మిక్సీ పెట్టేసాను అనమాట. దాని తర్వాత దానికి మనం డీప్ ఫ్రై చేసుకుంటే మన యమ్మీ అండ్ టేస్టీ పూర్ణాలు అయితే రెడీ అయిపోతాయి అనమాట. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. దాని తర్వాత ఏమో ఇక రెడీ అయ్యి నేను పూజల్లో కూర్చున్నాను. పూజ అనేది మా అమ్మే చేస్తుంది, నేనైతే అన్ని ప్రిపరేషన్ చేస్తాను అంతేనే. దాని తర్వాత ముందు గణపతికి పూజ చేసుకొని దాని తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదివేమో, తర్వాత లక్ష్మీ అదే కథ ఉంటుంది కదా, కథ కూడా చదివేసి పూజ అనేది ప్రశాంతంగా చాలా బాగా చేసుకున్నాను అనమాట. తెల్లవారు 5కి లెగిచి అన్నీ చేసుకున్నప్పటికీ మన పూజ అనేది 9:30 కల్లా కంప్లీట్ అయ్యింది. అంటే 8 కల్లా ప్రసాదాలు రెడీ అయ్యాయి. తర్వాత 8 నుంచి 9:30 10 వరకేమో పూజ అయ్యింది. పూజ అనేది చాలా బాగా జరిగింది. మీరు ఎలా చేశారో వరలక్ష్మి వ్రతం అనేది కమెంట్లో తప్పకుండా చెప్పండి. తర్వాత ఏమో మా అమ్మవారికి ఆరతి ఇచ్చేసి నీరాజనం సమర్పించామన్నమాట. వరమహాలక్ష్మి కటాక్షం అందరిపైన ఉండాలని మంచిగా కోరుకున్నాను దేవుడికి. ఆ తర్వాత ఏమో మనం తోరం కట్టుకోవాలన్నమాట. పూజ చేసేవాళ్ళు అందరూ ఈ తోరం అనేది చాలా ఇంపార్టెంట్. 9 దారాలు అండ్ 9 ముడులు వేసి పువ్వు కట్టి మనం తోరాన్ని మంత్రం చదువుకోవాలి. మంత్రం చదువుకోని తర్వాత మనం ఆ తోరాన్ని మన చేతులకి కట్టుకోవాలన్నమాట. అలా అయితే మేము మంచిగా పూజ చేసుకున్నాం అనమాట. పూజ చేసుకున్న తర్వాత వ్రతకథాన్ని చదివిస్తాక మనమేమో వాయనం ఇవ్వాలి ముత్తైదులకి. అలాగే మా అమ్మ కూడా పిలిచి అందరికీ వాయనాలు ఇచ్చింది. మేము కూడా వెళ్ళాము చాలామంది ఇంటికి. అంటే ఇక్కడ మనము ఎవరికైనా వాయనం ఇవ్వచ్చు, ఎవరైనా ఈ పూజ చేసుకోవచ్చు. కాబట్టి లక్ష్మీదేవి అన్ని రూపాల్లో ఉంటుంది కాబట్టి మనము వాయనం ఇవ్వాలి, వాయనం తీసుకోవాలి. ఈ విధంగా అయితే మా పూజ చాలా బాగా జరిగింది. అండ్ మీ పూజ ఎలా జరిగిందో చెప్పండి తప్పకుండా. అండ్ డూ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.